హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రెండు పదార్థాలతోటి మెత్తటి దూది లాంటి సెట్ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అలాగే ఈ దోశని నాకు తెలిసినంత వరకు మీరు ఎవ్వరు కూడా ఇంతవరకు టేస్ట్ చేసి ఉండరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 100కి 100% హెల్దీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు బార్లీ గింజల్ని వేసుకోండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ బార్లీ గింజలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. ఇంక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని కూడా శుభ్రంగా 3 నుంచి 4 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి బార్లీ గింజలు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. కాబట్టి కనీసం ఒక 8 నుంచి 10 గంటల సేపు వరకు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బార్లీ గింజలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బార్లీ గింజల్ని మినపప్పుని వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా పలుకనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఇలా మెత్తగా వెన్నలాగా ఉండాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఈ పిండి అనేది గట్టిగా ఉంది కదా, ఈ పిండిని మనం గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని పిండిని మనం సెట్ దోశకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. దోశల పిండిని ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా వస్తుంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు పిండిని వేసుకొని దోశని సెట్ దోశలాగా ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో? ఇలా హోల్స్ వస్తే మనకి దోశ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఇంకా దీని మీద నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి చుక్క నూనె లేకుండా బార్లీ గింజలతోటి టేస్టీగా అలాగే హెల్దీగా సెట్ దోశ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే. మీకు ఒకవేళ పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే ఇదే పిండితోటి ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నాకు తెలిసినంత వరకు ఇలా బార్లీ గింజలతో దోశ అనేది మీరు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ బార్లీ గింజల సెట్ దోశకి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.